ఈరోజు ఆంధ్రదేశంలో సోషల్ మీడియా అంతా గల్లంతుగా మాట్లాడుకునే సబ్జెక్టు పుష్ప 2, అల్లు అర్జున్, ఆ మహిళ చనిపోయింది, ఒక బిడ్డ పరిస్థితి తీవ్రంగా ఉంది తొక్కిసలాటలో. దీని గురించి మాట్లాడుతున్నారు. అసలు ఒక సినిమా యాక్టర్ను చూడడానికో, రాజకీయ నాయకులను చూడడానికో గుంపులు జనం రావడమే ఒక బుద్ధిహీనమైన కార్యక్రమం. అభిమానులు ఇలా చెప్తే కోపడతారు. అభిమానులు చూపించడం అంటే గుంపులు వెళ్ళి వాళ్ళ బొమ్మలకి పాలాభిషేకాలు చేయటం, గొంతులు దించుకొని అరవడం, తాము చచ్చిపోయినా సరే వాళ్ళకి లాభాలు చేకూర్చడం కాదు అభిమానం అంటే. భక్తి కింద మారిపోయింది అభిమానం. భక్తి ప్రమాదం. దేవుని ఎడల భక్తి ఉంటే కోరికలు నెరవేరుస్తాడని నమ్మకం ఉండేది. ఇంతవరకు భగవంతులు ప్రజల కోరికలు తీర్చే సందర్భాలు లేకపోయినా నమ్మకం అనేది ఉంది, అది వాళ్ళ ఇష్టం. కానీ మనుషుల మీద భక్తి ఉంటే ప్రమాదం. నియంతలు తయారవుతారు. అది రాజకీయాల్లో అయినా విడిగానైనా సరే. ఇది అంబేద్కర్ చెప్పాడు ఈ మాట. అలాంటి భక్తితో వెళ్ళి ఆ వెల్లుల్ని తొక్కిసలాటలో మరణిస్తే ఎవరు దానికి కారణం? న్యాయం ఎవరు చేయాలి? ఇట్లాంటి తొక్కిసలాటలు ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎన్ని జరిగినాయో కొన్ని నేను ఏకరువు పెడతా చూడండి. 14/7/2015 గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటలో 29 మంది మరణించారు. వీళ్ళ మరణాలకు కారణం ఎవరి మీద కేసు పెడతారు? 2013 అలహాబాద్లో జరిగిన కుంభమేళాలో 36 మంది తొక్కిసలాటలు మరణించారు. మరి ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలా? 2002 గుజరాత్ అల్లర్లలో దాదాపు 2000 మంది మరణించారు. అందులో ఎక్కువ భాగం ముస్లింలు, కొద్దిమంది హిందువులు కూడా. పోలీసులు, మత ఉగ్రవాదులు కుమ్మక్కైనారని వాదన ఉంది. దీని వెనక రాజకీయాలు కూడా ఉన్నాయనే వాదన ఉంది. ఎందుకు ఈ మరణాలన్నిటికీ ఎవరు బాధ్యత ఇస్తారు? 2005లో మాధేరిదేవి గుడిలో అగ్ని ప్రమాదం వల్ల 265 మంది సజీవ దహనం అయ్యారు. అన్ని అగ్ని ప్రమాదాలకి కారణం అగ్నిదేవుడు కాదు కదా. ఎవరిదో ఒకరిది నిర్లక్ష్యం ఉండే అవకాశం ఉండదా ఇక్కడ? ఇప్పుడెవరు దీనికి బాధ్యత ఇస్తారు? 1990లో సౌదీలో మక్కా మసీదులో తొక్కిసలాటలో 1426 మంది మరణించారు. దీనికి ఎవరు కారణం? 1989 హిల్స్బరో బ్రిటన్లో ఆట స్థలంలో తొక్కిసలాటలో 97 మంది మరణించారు. 2021లో ఆస్ట్రో వరల్డ్ ఫెస్టివల్ అమెరికాలో 10 మంది మరణించారు తొక్కిసలాటలో. 2004లో శ్రీలంకలో సునామీ బెనిఫిట్ షో సంగీత విభావరిలో 200 మంది తొక్కిసలాటలో మరణించారు. దీనికి ఎవరు బాధ్యత ఇస్తారు? 2010 జర్మనీలో లవ్ పీరియడ్ ఫెస్టివల్లో 21 మంది తొక్కిసలాటలో చచ్చిపోయారు. దీనికి ఎవరు బాధ్యత? 2013 ఢాకా బంగ్లాదేశ్లో బట్టల పరిశ్రమలో అగ్ని ప్రమాదం వస్తే 1100 మంది సజీవ దహనం, బతికున్న ఆసుపత్రుల్లో మరణించారు. ఒబామా, బిల్ క్లింటన్, చిన్న బుష్లు అమెరికా అధ్యక్షులుగా ఉన్న కాలాలలో వారి నిర్ణయాల వలన ప్రపంచవ్యాప్తంగా 9 దేశాలలో అమెరికా ఆక్రమణల వలన 23 ఏళ్లలో 1,10,00,000 మంది మరణించారు. అయినా వీళ్ళని యుద్ధ నేరస్తులను ఎవరు అనరు. దీనికి ఎవరు బాధ్యత ఇస్తారు? రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కొన్ని వందల యుద్ధాల్లో అమెరికా నేరుగా పాల్గొన్నది, పరోక్షంగా పాల్గొన్నది. అనేక మంది దేశ నాయకుల్ని వాళ్ళు సిఐఏ చంపించింది. ప్యాట్రిస్ లుమంబా, చెగువేరా ఇలాంటి వాళ్ళు ఎంతమందో. వీటన్నిటికి ఎవరు బాధ్యత ఇస్తారు? 2/7/2024 అత్రాసులో 80,000 మంది పెట్టి చోట 2,50,000 మందికి అనుమతి ఇచ్చారు. ఎట్లా అనుమతి ఇచ్చారండి? అందువల్ల బోలేబాబా గారి కార్యక్రమాల్లో 121 మంది తొక్కిసలాటలు మరణించారు. అనుమతించిన బోలేబాబా బాగానే ఉన్నాడు, ప్రభుత్వం కూడా బాగానే ఉంది. 6 పోలీసులు అధికారులను సస్పెండ్ చేశారు, చేతులు దులుపుకున్నారు. మళ్ళీ ఇటు వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, శిక్షలు కూడా పడవు, అది వేరే. బోలేబాబా గారి మీద చర్య లేదు, ప్రభుత్వం బాధ్యత వహించదు. ఏంటి కారణాలు? యుద్ధ పిపాస, తమ దేశ పరిశ్రమాధిపతుల దురాశ, తమ దేశ ప్రయోజనం ఎవడెలా పోతే పర్వాలేదనే ధోరణి రాజ్యాలకు ఉండడం, ఇది ఒక పెద్ద కారణం. ప్రపంచంలో జనం విపరీతంగా గుమిగూడడం భక్తి పేరుతో, అది దైవభక్తి కావచ్చు, వ్యక్తుల మీద భక్తి కావచ్చు. గుంపును నియంత్రించడం అధికారుల వైఫల్యం, భయంతో ప్రజలు తొక్కిసలాట, నిర్మాణ భద్రతల్లో వైఫల్యాలలో కూలిపోవడాలు, ఇరుకు ద్వారాలు, అగ్ని ప్రమాదాలు, తక్షణం భద్రతా సిబ్బంది స్పందించకపోవడం, ప్రభుత్వాల అలసత్వం, ప్రజల అసహనం, ప్రజల ముఖ మనస్తత్వం, సెలబ్రిటీల మీద, దేవుళ్ళ మీద అవధులు లేని వీరభక్తి, ఇవన్నీ ఒకదానికి కూడా తోడి సమస్యల కింద ఇవన్నీ మారడానికి దారితీస్తాయి.
పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా? ప్రజలకి పబ్లిక్ అవేర్నెస్ కలిగించడం, వ్యక్తులకు ఇళ్లల్లో, స్కూళ్ళల్లో అన్ని చోట్ల నేర్పించాల్సింది ఏంటంటే ప్రేమ ఉండడం వేరు, అభిమానం ఉండడం వేరు, భక్తితో తల తాకట్టు పెట్టడం వేరు అని నేర్పించాలి. తప్పనిసరి సిబ్బందికి అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడానికి కావాల్సిన శిక్షణ ఇచ్చుంచాలి. గుంపును నియంత్రించడం, గుంపు తయారు కాకుండా ముందే జాగ్రత్త పట్టు ఉండాలి, నియంత్రించడం కూడా ఉండాలి. సీసీటీవీల్లో మానిటరింగ్, తక్షణ అత్యవసర స్పందన ఉండాలి. సెలబ్రిటీల మీద, దేవుళ్ళ మీద భక్తి ఎంత ఉండాలో జనం ఆలోచించుకోవాలి. అల్లు అర్జున్ యొక్క ఇష్యూలో ఒక మహిళ చనిపోవడం దుర్మార్గం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎంతో భవిష్యత్తును ఒక బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఆ బిడ్డ కోమాలో ఉండటం క్షంతవ్యం కాదు, అందులో ఎటువంటి సందేహం ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇన్నిన్ని తొక్కిసలాటలు, ఇన్నిన్ని సందర్భాలలో ఇన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది మరణిస్తూ ఉంటే బాధ్యత వహించాల్సినటువంటి వ్యక్తులు, సమూహాలు, పార్టీలు, ప్రభుత్వాలు ఏ బాధ్యత లేకుండా తాము పెద్ద పునీతులం అన్నట్టు, పతివ్రతలు అన్నట్టు, తాము గొప్ప ప్రజాసేవకులు అన్నట్టు పూజలు కొడుతూ ఉండడమే భరించలేకుండా ఉంది. పుష్ప 2 ఫేమ్ అల్లు అర్జున్ మీద కేసు పెట్టినట్టుగా ఈ అన్ని ఘటనల్లో కేసులు పెడతారా? అది వారి కర్మఫలమని కర్మ సిద్ధాంతం సరిపుస్తారా? బరువు బాధ్యత యమధర్మరాజుల సిబ్బందికి వదిలేస్తారా? ఒకే రకమైన తప్పులకి ఒకే రకమైన పరిష్కారాలు చూపరా? అన్నిటికీ చట్టం పని అది చేసుకూడదని చెప్పి గాల్లో మాట్లాడి ఊరుకుంటారా? చట్టం పని అది ఎందుకు చేసుకుంటుందండి? ఎవరి చేతిలో చట్టం ఉంటుందో, ఎవరి చేతుల్లో ప్రభుత్వం ఉంటుందో ఆడు చెప్పినట్టు చట్టం పని చేసుకుంటూ పోతుంది. చట్టం దానంతరం చేసుకునేటట్టుగా ఈ వ్యవస్థను మనమే ఉంచలేదు. ఈరోజు పార్టీ అధికారులు అంటే వాళ్ళు పని చేస్తుంది చట్టం, ఈ పార్టీ పోయి మరో పార్టీ వస్తే వాళ్ళు పని చేస్తుంది. ఇది రాజ్యాంగ వ్యతిరేకం నిజమే, కానీ అట్టే చేస్తుంది. అల్లు అర్జున్కి ఒక న్యాయము, ఇలాంటి తొక్కిసలాటల్లో మరణానికి కారణమైనటువంటి వ్యక్తులు, వ్యవస్థలకు మరో న్యాయం ఉండకూడదనే ఉద్దేశంతోనే నేను మాట్లాడుతున్నాను. ప్రజలకు నష్టం కలిగించే వాళ్ళు ఎవరైనా, ఎంత పెద్దలైనా ప్రజలు ఎవరు ఉపేక్షించకూడదనేదే నేను చెప్పదలుచుకుంది. ఈ వివక్ష న్యాయంలో ఉండడమే తప్పు అనేదే మనం మాట్లాడుకోవాల్సింది.